ఎవ్రీవన్, నమస్తే. ఒక సంచలనం గురించి మాట్లాడితే అందరూ ఆశ్చర్యంతో మాట్లాడతారు, అద్భుతంతో మాట్లాడతారు. మరి అలాంటి ఆ సంచలనమే స్వయంగా మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అందుకే లెజెండ్ ఫ్యామిలీతో మీ ముందుకు వచ్చాం. సంచలనాలతో కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నటువంటి లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. అండ్ ఈ సంచలనాలకి సృష్టికర్త, మూల రూపకర్త బోయపాటి శ్రీను గారు కూడా మనతోనే. అదిగోండి ఏంటి చలపతిరావు గారు మనతో ఉన్నారు. నువ్వు ఆపో. ఏంటి సార్ బాలే ఏంటి అంత విషాదంగా ఉన్నావు? నారి నారి నడుమ నా పేటెంట్ రైట్స్. అవును, ఇక్కడేమో రివర్స్ అయింది. అంత నారి మురారి మురారి నడుమ నారి అయింది. ఉన్న నారులు అందరూ అంత దూరంగా అయిపోయారు. రెచ్చిపోతారు నాకు తెలుసు. ఇప్పుడు సినిమాలో బాగా రెచ్చిపోయారు. కూర్చోండి. మమ్మల్ని సినిమాలో చాలా ముద్దుగా చూసుకున్నారు బాలకృష్ణ గారు. ఇక్కడ కూడా అలాగే చూసుకుంటారు కదా బావా? తప్పకుండా. హలో ప్రోగ్రామ్ ఇక్కడ నేను ఒక యాంకర్ వెరీ గుడ్. మధ్యలో మంచి ఆనందంగా ముందుకి. అందాల భామ సోనల్ చౌహాన్ మనతో ఉంది. ఇక్కడేమో 6 మరదళ్ళు ఉన్నారు. లెజెండ్ కి రైట్ హ్యాండ్ రాఘవయ్య గారు, చలపతిరావు గారు మనతో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్. నమస్తే. బాలయ్య గారు ఒక సంచలనానికి నాంది పలికారు. ఒక హీరోయిజం కి, ఒక పాత్రలోని ఒక ధీరత్వానికి, గంభీరత్వానికి ప్రతీకగా నిలిచారు. అది కాక కొంటిగా అల్లరిగా కూడా ఉన్నారు. ఒక ఫ్యామిలీ వాల్యూస్ కూడా చెప్పారు. లెజెండ్ లో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ, అరే ఈ రోజుల్లో కూడా ఇంత అందమైన ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంటుందా అనిపించేలా చేశారు. మీకు ఎలా అనిపించింది కుటుంబంతో వర్క్ చేస్తున్నారు? అంటే వసుదైక కుటుంబం అంటే ఇలా ఉండాలి అని డైరెక్టర్ గారు బోయపాటి శ్రీను గారు ఎంతో చక్కగా అన్ని విశ్లేషించి, చక్కగా అందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ఉత్సాహంగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు చెబుతున్నావు కానీ బాలయ్య, ఇవన్నీ మా పెద్ద ఆయన ఎప్పుడో తీశాడు. నా నోటి మాట దొంగలించావయ్యా, అదే చెప్తా అనుకుంటున్నా. నువ్వు కానీ అందరూ కలిసి ఉండాలి. నా కళ్ళ చుట్టూ అమ్మాయిలంతా మరదళ్ళు, బామ్మరుదులు ఉండాలి. అది ఇప్పుడు మన సీన్ తీశాడు. తండ్రిగా నేను ఆయన గురించి కాదు, ఆయన చాలా నేర్చుకున్నాను. ఆయన నాకు ఒక తండ్రిగానే కాకుండా ఒక గురువుగా, ఒక దైవంగా, అన్నిట్లో ఆయన నాకు స్ఫూర్తి. ఇంత ఓన్లీ లెజెండ్. కాకపోతే నువ్వు పిల్ల లెజెండ్వి. మాకు ఆయన స్ఫూర్తి సార్. చెప్పు. ఈ లెజెండ్ స్ఫూర్తి మాకు, మీకు ఆయన స్ఫూర్తి. తీసుకుని ఏం చేస్తున్నావు చెప్పు. స్పూన్ తో తింటామండి. స్పూన్ తో తింటావా? బాధ పెట్టకుండా, నన్ను బాధ పెట్టకుండా స్పూన్ తో తింటా. మీరు నాన్నగారిని తలుచుకున్నారు కాబట్టి లెజెండ్ మీ సినిమా టైటిల్, ఆయన ఒరిజినల్ లెజెండ్. బోయపాటి శ్రీని గారు, నిజంగా మిమ్మల్ని అభినందించాల్సిన విషయం ఏంటంటే లెజెండ్ అనే ఒక సినిమా, ఒక కాన్సెప్ట్ ని ఈ రకంగా కన్సీవ్ చేయడం. సింహ అనే ఒక కాంబినేషన్ తర్వాత మళ్ళీ బాలయ్యని మీరు ఎలా చూపిస్తారా అని జనం వెయిట్ చేస్తున్న తరుణంలో ఆయనలో రకరకాల షేడ్స్, ఫైనల్లీ ఇంకేం చెప్పలే లెజెండ్ గా చూపించారు. అండ్ యంగ్స్టర్స్ అండి ఎంత అద్భుతంగా లైక్ చేస్తున్నారు. ఫేస్బుక్ లో స్టేటస్ లో నింపేశారు అంత యంగ్స్టర్స్. అసలు కాదు, నేను ఫస్ట్ టైం అంటే నేను 8-9 ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాను. ఎన్నిసార్లు మల్టీప్లెక్స్కి వెళ్ళినా చాలా కామ్ గా, అంటే ఇలా సినిమా చూస్తున్నాము అంతే. అసలు సినిమా ఇంట్లో చూసిన ఫీలింగ్ ఉండేది. బట్ ఫస్ట్ టైం జాన్సక్క నేను టచ్ షూట్ చెప్తున్నాను, గోల అరుపులు, కేకులు. మామూలు థియేటర్లు చూస్తే ఎంత ఎలా ఉంటుందో అంత గోల్ నేను చూసాను. నేను 8:30 షో చూశాను. దాని తర్వాత మళ్ళీ వేరే మల్టీప్లెక్స్ లో నైట్ 10 o'clock 10:30 షో చూశాను. అసలు ఎక్కడ జై బాలయ్య అసలు డైలాగ్స్ వినేవలేదు. మామూలు థియేటర్లో మనం ఫస్ట్ టైం చూస్తే ఎలా విజిల్స్, గోల, పేపర్లు, అరుపులు, ఫస్ట్ టైం చూసి ఇంత ఇలాంటి సినిమాల్లో నేను చేశానని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. జీవీకేకి నేను వెళ్ళా, 60% లేడీస్ ఉన్నారు. లేడీస్ అని కాదు, టోటల్ ఫ్యామిలీతో కూర్చొని చూస్తున్న ఒక ఎంటర్టైన్మెంట్ ప్లస్. మంచి ఆకలిలో ఉన్నారు జనం. సినిమా లేదు, సినిమా ఇలా ఒక మంచి సినిమా, అన్ని కోణాల నుంచి, అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ కి, అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్న మంచి ఆకల్లో ఉన్నప్పుడు ఒక సినిమాని ఒక కేటగిరీ అంటే ఇది యూత్ సినిమా, ఇది పెద్దవాళ్ళ సినిమా అంటారు. బట్ మన సినిమా అంటే మన సినిమా అని కాదు, ఈ లెజెండ్ ఏదైతే ఉందో అందరికీ నచ్చింది. ఎవరు నోటి విన్నా ఫస్ట్ బాలేదన్న మాట లేదు, సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ అన్న మాట విన్నాను నేనైతే ఫస్ట్ టైం. అందరికంటే ఎక్కువ ఆనందం ఎవరిదో తెలుసా? ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ తో ఇంట్రొడ్యూస్ అవుతున్న ఈ పిల్లది. నిజంగా పిల్ల జాతకురాలు. బాలయ్యతో ఫస్ట్ టైం ఇంత పేరు రావటం. తంజావూరు బొమ్మే కాదు, తంజావూరు బొమ్మ కాదు, టైం బాంబు.
డిఎస్పి అంటే దేవిశ్రీ ప్రసాద్ మెలోడీస్ కొడితే ఎంత అందంగా కొట్టగలరో మనకు తెలుసు, కానీ బాలయ్య బాబు మీద ఇలాంటి సాంగ్ ఎక్స్పెక్ట్ చేయం. మీ ఇద్దరు కాంబినేషన్ లో మీరు ఇచ్చారు. నేను ఒక ఛాలెంజ్ చేశానండి దేవితో సరదాగా. మేము అంటే యాక్చువల్లీ తను నా ఫ్రెండ్లా ఉండండి, బ్రదర్లా ఉంటాడు, అంటే భలే రెస్పెక్ట్, చాలా ఇదిగా ఉంటాను నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా బాగా చేసి వినిపించి, దేవి భయ్యా నువ్వు కొట్టు, దాన్ని నేను కొడతా, నువ్వు ఎంత కొడతావో కొట్టు, బస్తీ మే సవాల్, దాన్ని నేను కొడతా అని చెప్పాను. నువ్వు మెలోడీ ఇస్తావా, మెలోడీ కన్నా దానికన్నా అద్భుతంగా చేసి నేను చూపిస్తా. విజువల్స్ చూసిన తర్వాత థియేటర్లో నన్ను ఎత్తుకొని తిప్పాడు, ఇంత ఉంటాడు, ఎత్తుకొని తిప్పితే బాగుందంటే అసలు మొత్తం థియేటర్ టెక్నీషియన్స్ మొత్తం రియల్లీ సార్ నేను షాక్ అయిపోయాను. లస్క్ టప్ ఇప్పటివరకు నేను మాస్ సాంగ్స్ చాలా ఇచ్చానండి, చాలా మాస్ సాంగ్స్ ఇచ్చానండి, అసలు ఇలా చేయలేదండి. సో అలా ప్రతిదీ ఒక ఛాలెంజ్ గానే చేసామండి. వాంట్ అంటే ఆడియన్కి కావాలండి. పైగా ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అక్కడ ఆ పాటలో మీరు అన్నట్టుగా బాలయ్య బాబుని అలా నుంచోబెట్టి ఆయన ఏం డాన్స్ చేయలేదు, అంత అద్భుతమైన ఎనర్జీ డాన్స్ చూపించేశారు ఆయన. అంటే ఆయన చూపించిన మిగతా పాటలు అన్ని పక్కన ఒక ఎత్తు, నుంచోబెట్టి కూడా బాలయ్య బాబుతో ఇంత అద్భుతమైన రొమాంటిక్ సాంగ్ చేయగలరంటే అది రొమాంటిక్ అంటే అది అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ సాంగ్. రెండో సాంగ్ వచ్చేసరికి తంజావూరు బొమ్మ, ప్యూర్ ఫ్యామిలీ అండి. అది హై ఎనర్జీ ఉండాలి, మొత్తం చూస్తే ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. సినిమాలో ఉన్న మరదళ్ళు ముందు ఉండాలి, వీళ్ళు వాళ్ళే రూల్ చేయాలి. అందుకని వాళ్ళందరికీ డాన్స్ వచ్చిన వాళ్ళనే నేను సెలెక్ట్ చేయడం జరిగిందండి. సెకండ్ హాఫ్ నుంచి మీరు తీసుకువెళ్ళిన తీరు, అంటే ఒక ఎమోషన్ ని డ్రైవ్ చేసిన తీరు, క్యారెక్టర్, అసలు రెండో క్యారెక్టర్ ని మీరు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, చలపతిరావు గారు మీరు చెప్పండి ఎలా అనిపించింది? మీరు సింహా చూస్తూ ఉంటారు బాలయ్య గారి తోటి, పెద్ద సాంగ్ లేదని కానీ సెకండ్ హాఫ్ లో, లేకపోతే రిలీఫ్ లేదని కానీ అసలు ఎవరికీ ఫీల్ లేదు. ఎవరికాడు ఇలా ఇంటర్వెల్కే ఇలా అయిపోయారు అందరూ. సరే పరిగెత్తుకొచ్చారు లోపలికి అందరూ గబగబగబ, అసలు తర్వాత ఏం జరుగుతుందండి. ఇక అక్కడి నుంచి కూర్చున్నారు, ఇక అంతే. ఆ కూర్చోటం అయిపోయేదాకా అలాగే కూర్చున్నారు, సమ్మించిపోయారు. ఏమి కామెడీ లేదని కానీ, లేకపోతే రిలీఫ్ లేదే, సాంగ్ లేదా అని ఎవడు అడిగేవాడే లేడు. చాలా హ్యాపీగా వడ్డించిన విస్తర్ తిన్నారు, శుభ్రంగా పెట్టాడు వడ్డించిన విస్తర్ని, శుభ్రంగా భోజనం చేసి థియేటర్ లో నుంచి హ్యాపీగా బయటికి వెళ్ళిపోయారు అందరూ. బాగుందిరా. మా నందమూరి ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసి తిరుగుతున్నారు రోడ్ల మీద. ఆ తర్వాత అది కాకుండా మూవీ ఫినిష్ అయి బయట వచ్చేటప్పుడు బోయపాటి గారికి బాలకృష్ణ గారికి ఏంటి లింక్, ఏంటి సెకండ్ మూవీ కూడా ఇలా వచ్చేసింది, అదొక వాళ్ళకే అర్థం కావట్లేదు. బోయపాటి బాలకృష్ణ అందుకే మాకు కూడా సవర్ చేయద్దు ఆయమ్మాయిని సవర్ చేయమాకండి. బావా అను బావం, అది బాగుంది డైలాగ్. అభిలం దగ్గర చూడు, ఏదో సవర్ తీయాలంటగా సవర్ అంటే మళ్ళీ కనెక్ట్ అయింది. అభిలం దగ్గర సీన్ ఉంది ఎంపీ దగ్గర. ఒక ఎంపీ యాక్చువల్లీ ఈయన ద్వారా జగపతి బాబు విలన్ ని లోపల వేస్తారు, వేయిస్తే సెంట్రల్ నుంచి దిగుతారు మొత్తం ఎంపీలు దిగి కొంచెం లోపలికి వచ్చి వాడిని సవర్ తీయ అంటాడు. నీ డ్యూటీ ఏంటి అండి? ఎంపీ డ్యూటీ ఏంటి అంటాడు. ప్రజాసేవ అంటాడు. మరి బ్రోకర్ పని ఏంది? రఫల్డ్ని కొడితే లోపల ఎంపీని సెంట్రల్ మినిస్టర్ ముందు కూర్చొని ఉంటాడు, వాచ్ తీసుకొని అలా తీయాలడిగా ఏదో సవర్ తీయాలంట కదా. ఏం సవర్ తీయాలి? యాక్చువల్లీ ఫ్యామిలీస్ ని మీరు పోర్ట్రే చేసిన విధానం చాలా బాగుంది శ్రీని గారు. ఒక బామ్మ కానివ్వండి, తల్లి తండ్రి రోల్లో సుమన్ గారు సుహాసిని కానివ్వండి, ఓ చెల్లి రోల్లో సితార గారు కానివ్వండి, ఇప్పుడు రాధిక అత్తయ్య ఈశ్వరి గారు కానివ్వండి, ఇప్పుడు ఈ మరదళ్ళు కానివ్వండి, అంటే ఒక కుటుంబాన్ని ఎంత అందంగా వాళ్ళ మధ్యలో ఉన్న అనుబంధాలని చూపించాలో చక్కగా చూపించారు. నిజ జీవితంలో కనిపించే పాత్రలు వాటిని మనం పాజిటివ్ గా చూపించడం, అంతే. నెగిటివ్ అంతే లేదు, ఇలా ఉండకూడదు. సినిమాను చూసి ఒక ఏదో తెలుసుకోవాలి, విలువలు తెలుసుకోవాలి. ఇవాళ దేశంలో పొట్టకూటి కోసం ఉద్యోగాలని అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. అందరూ కలిసి ఉండాలని అందరికీ ఉంటుంది, మరి ఉండలేరు. అక్కడ తండ్రికి ఏదైనా జబ్బు చేసి చూద్దామంటే రాలేడు, లీవ్ దొరకదు. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు ఒకసారి వచ్చి ఇప్పుడో వస్తాడు. అదని కాదండి, ఇందాక అన్నారు చాలా కష్టమై ఉంటుందండి. చాలా ఇష్టం అండి ఇది. ఆ మాత్రం కష్టపడకపోతే కష్టపడ్డామని మాటే వాడకూడదండి. అందుకే ఈ అవుట్పుట్ అండి. ఈరోజు భగవంతుడి దయ వల్ల ఇంతమంది మనల్ని గుర్తించి ఒక ఇది ఇచ్చి మనం నెత్తిన పెట్టుకుంటున్నారంటే దాన్ని నిలబెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఒక సినిమాకి మీరు అడిగారు ఇందాక, మీరు టెన్షన్ పడిపోతారా, మీ బరువు ఇది నెక్స్ట్ పిక్చర్ ఎక్స్పెక్ట్ మాకు అనిపించదు. మేము పని చేస్తాం సిన్సియర్గా, డెఫినెట్ గా దానికి తగ్గ ఫలితం వస్తుంది అన్న ఒక దృఢ సంకల్పం, విశ్వాసం మా పనుల మీద, మా ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం.
మన జగపతి బాబు గారి గురించి చెప్పండి సార్. ఫస్ట్ టైం మీరు విలన్ గా ఎలా అనుకున్నారు సార్? మామూలుగా చెప్తున్నాను అంటే బాలయ్య లాంటి ఒక పవర్ఫుల్ హీరోని ఫేస్ చేయాలి అని అంటే కంపల్సరీ ఆపోజిట్ పర్సన్ మెయిన్. మనం ఒక బంతిని గాలిలోకి విసిరేసామనుకో ఎటు వెళ్ళిందో కూడా తెలియదు. ఎదురుగా బలమైన గోడ ఉంటేనే బౌన్స్ అయ్యి దాని పవర్ తెలుస్తుంది, ఎంత స్పీడ్గా బ్యాక్ రాగలదు. ఆ బలమైన పవరే విలన్. అతను ఉంటేనే ఎప్పుడైనా సరే ఆ పవర్ రియాక్ట్ అయ్యేది. కాబట్టి దాని గురించి జరిగే ఒక సర్చింగ్లో అనుకోకుండా అసలు ఎవరో ఎందుకు ఇలా వెళ్తే ఎలా ఉంటుందని ఒకళ్ళు అంటే డిస్కషన్స్లో ఒకళ్ళు మాట వస్తే అప్పుడు వెళ్ళి కూర్చున్నాను. యాక్చువల్లీ అది రిస్కేనమ్మా. ఎందుకు రిస్క్ అయ్యా అంటే అతనికి ఫ్యామిలీస్లో మంచి పేరు ఉంది, సాఫ్ట్ హీరో అని. నేను వెళ్ళి అడిగినప్పుడు పవర్ఫుల్ విలన్స్ కదా, మోహన్ రాజులు, సో అలా లేపాలి. మిగతా వాళ్ళంతా బాలయ్య బాబు చేసింది. నాకంటే పొడవులు ఎక్కువ, ఎగిరిగిరి కొట్టాల్సి వచ్చేది. జగపతి బాబు కూడా ఆయన కూడా మంచి అయితే కానీ బట్ చెప్తున్నా. బట్ ఏంటంటే సో ఆ ప్రాసెస్లో బాలయ్య బాబును ఫేస్ చేసేవాళ్ళు మిగతా వాళ్ళంతా పాచింతగా కొట్టి 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 ఎన్ని కొడతాడు, ఎన్ని కొట్టినా అయ్యే. కొత్త పంచి కొట్టాలన్నా కూడా ఎవరు కొడతారు, వాడికి వెళ్ళిపోతుంది జాలి. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఏకవచనంతో పిలవడం, నన్ను రాయని ఇవన్నీ ఉన్నాయి, పేరుతో పిలవడం, ఇవన్నీ పిలవడం అంటే కొత్త ఆర్టిస్ట్ కూడా స్టేచర్ ఉండాలి. పిలిస్తే పెట్టారా వీళ్ళు పెట్టారు కాబట్టి మంచి ఆర్టిస్ట్ అందరిలో ఉంటారు. ఇప్పుడు జగపతి బాబుని అనుకుంటే అది యాక్చువల్లీ చాలా రిస్కీ ఫ్యాక్టర్ అమ్మ. రిస్క్ అయినా సరే తనలో ఏముందో నాకు ఐడియా ఉంది, ఏం తీసుకురావచ్చు బయటికి. రాలా ముందు పవర్ బయటికి రాలేదండి. మామూలుగా చెప్పేది చాలా ఇది ఉంటుంది. హాస్పిటల్ అలా వస్తూ ఎవడాడు తన కొడుకు దెబ్బలు తగిలి ఉంటే హాస్పిటల్లో ఉంటాడు బాబు. నడిచే దారిలో అలానే చూస్తూ ఎవడాడు అడగాలి. మీ వైజాగ్లో మీ గురించి తెలిసిన తర్వాత ఎవడ దెబ్బేస్తాడు బాబు అంటే అలా వచ్చిన వాడు అలా చూస్తుంటే బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అంటే తప్పు లేదు. ఆ ఇది మాట్లాడాలంటే అది ముందు రాలా. ఇందులో స్కిన్ కదిలేదు కూడా మేనరిజం ఉంటుంది. అది ప్రాక్టీస్ చేయించాం. అది మాట్లాడడానికి బూతులు వాడాల్సి వచ్చిందండి. భయంకరమైన బూతులు చెప్తూ బూతులతో ఇది ఇక్కడి నుంచి ఇది నిన్ను ఇలా చేశాను అని అంటే అప్పుడు దానిలోకి వెళ్ళి నా రావడానికి నేను ఎక్కువ వాడాల్సి వచ్చింది. సామాజిక బాధ్యత మీరు తీసుకున్నారు. బోయపాటి శ్రీని గారిలో చాలా మంది ఉంటుంది. సమాజం పట్ల ఒక బాధ్యత చూపించే డైరెక్టర్ గా తన కథలో ఒక కన్విన్సింగ్ పాయింట్ ఆయన రాసుకుంటారు. అది మీకు ఎలా అనిపించింది? ఈ సినిమా వరకు వచ్చేసరికి అది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిందేమో అంటారు. డూ యు అగ్రీ టు దట్? గ్రాండ్ మా ఒక మాట మాట్లాడుద్దాం. ఇతను బాలయ్య బాబు క్యారెక్టరైజేషన్ మొత్తం చూపించేసిన తర్వాత బాలయ్య ఇంటికి రాగానే సింహాకి దీనికి ఉన్న ఒక వేరియేషన్ చెప్తున్నా చూడండి. సింహాకి బయట మాత్రమే శత్రువు ఉంటాడు. ఈయన చాలా రాయల్గా హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వస్తే ఇంట్లో కూడా షెల్టర్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ సేఫ్గా ఫెన్సింగ్ వేసి కూర్చొని ఉంటారు. ఈయనకి అండగా భార్య అండగా మాట్లాడేది అందరూ. కానీ ఇందులో బయట శత్రువు కన్నా ఇంట్లో థ్రెట్ ఎక్కువ. అవును, ఇంట్లోనే అందరూ ఆయన వెలేసినట్టు భయంకరమైన థ్రెట్. అంటే ఇంట్లో బిడ్డ పుట్టిన పిలవరు, తమ్ముడు వచ్చి అన్న అనడానికి లేదు, ఎవరూ మాట్లాడడానికి లేదు. 100 మంది శత్రువులు వచ్చినా సరే ఇబ్బంది లేదు. కానీ ఇది చాలా ఎక్కువ అండి, అంతకన్నా పవర్ ఇది. సో ఆ దీనిలో ఒక మాట చెప్పుతూ గ్రాండ్ మా, అరే ఎంతమంది చచ్చిపోయినా కూడా నువ్వు మారలేదు. ఫైనల్గా చెప్తున్నాను అంటే ఇంటికి నువ్వు పెద్ద కొడుకుగా ఉంటావా, జనానికి పెద్ద మనిషి అవుతావా అంటే జనమే కావాలని వెళ్ళిపోయావు అన్నాడు. అయిపోయిందండి, ఇదే సామాజిక. అంతే, ఇక్కడే మొత్తం రెక్టిఫై చేశాను. ఓవరాల్ గా మీ అందరి ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి? స్వాతి, నాకు ఫస్ట్ ఈ మూవీలో చెప్పాల్సింది ఒకటి ఉంది. క్లైమాక్స్ అంటే ఫస్ట్ హాఫ్ ఉంది కదా, దాని ముందు లైన్ రోరింగ్ ఉంటుంది. ఆ టైంలో నాకు వైల్ ఐఎమ్ వాచింగ్ ద మూవీ నాకు సంథింగ్ ఎగ్జైటింగ్. నాకు మన పక్కన కూర్చున్న వాళ్ళు నేనెవరో తెలియదు యాక్చువల్లీ, వాళ్ళెవరికి. అలోన్గా వెళ్ళాను. ఏమనుకుంటారు, ఫస్ట్ షో జీవికేలో వెళ్ళాను. దేర్ క్రయింగ్, ఫ్యామిలీకి అయిపోతుంది ఏందో అని దేర్ క్రయింగ్. బాలయ్య గారు అలా రాగానే వచ్చారని ఆయన ఫ్యాన్స్ అంతా అరుస్తున్నారు. బట్ బై లైన్ కమ్ నాకు మాత్రం ఎగ్జైటింగ్, సూపర్ ఉంది. I've seen 2 times sir. One day next show టికెట్స్ కొనేసి అలోన్ గానే వెళ్ళాను. డైలాగులో ఉన్న కిక్ కాదండి, అక్కడ ఎమోషన్లో ఉన్న కిక్ అండి. అదే నాకు బాగా నచ్చింది. అక్కడ ట్రైన్ ఫైట్లో లాస్ట్ పొడి చేస్తారు జగపతి బాబు గారు, రాధికాప్టెన్. అప్పుడు బావా చాలు ఒక మాట, అమ్మ అయిపోయిందమ్మా 2 నిమిషాలు వచ్చేస్తాను, 2 నిమిషాలు వేసేస్తాను అన్నట్టు అమ్మాయి చిన్న పిల్ల చెప్పిన రిలేషన్ చాలా తమాషాగా ట్రీట్ చేశారు. అంటే నిజంగా ప్రేమికుల లేకపోతే ఒక టీచర్ ఒక విద్యార్థినియా
లేకపోతే ఒక ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఇద్దరి మధ్యలో యాజ్టీస్గా మన బట్ ఒక లవ్, ఒక పవిత్రమైన ప్రేమ. దాన్ని మన సైడ్ నుంచి ఎటు కమిట్ చేయించకుండా ఆ అమ్మాయి సైడ్ నుంచే డైలాగుల ద్వారా నా దగ్గర చెప్పదు. ఇప్పుడు నా దగ్గర ఎక్కడ ఓపెన్గా ఎక్కడ చెప్పదు. చెప్పేదా పెద్ద ఆవిడ దగ్గర చెప్తుంది ఒకసారి, అంతే, నేను అతన్నే చేసుకుంటాను. నా దగ్గర ఒక్కసారి కూడా అందే నన్ను చేసుకుంటానని. యూత్ ఇంత ఇష్టపడుతున్నారంటే ఇట్స్ నాట్ జస్ట్ పాటలు ఫైట్లు కాదండి, ఏదో కనెక్ట్ ఉందా? ఒక చిన్న విషయం చెప్పనండి, యాక్చువల్లీ సినిమా తర్వాత చేస్తుంది ఇదండి. ఇందులో బాలయ్య లుక్ ఏంటో తెలుసా? హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, ఇయర్కి పెట్టే స్టడ్ దగ్గర నుంచి, టాటూ దగ్గర నుంచి మొత్తం అంతా ఇంగ్లీష్ లుక్, టోటల్లీ ఇంగ్లీష్ లుక్ అండి అది. అంటే ఆక్స్ఫర్డ్ రిటర్న్. తను ఫస్టే అది డైలాగ్ చెప్పి మరి పంపించేస్తాం టైటిల్స్లోనే. ఆక్స్ఫర్డ్ రిటర్న్ అంటే లండన్ ఈ ఇంగ్లీష్ లుక్. జగపతి బాబుతో వచ్చి ఇటాలియన్ లుక్. టోటల్ మొత్తం ఆ గెటప్ కానీ మొత్తం కాస్ట్యూమ్స్ కూడా మొత్తం అక్కడి నుంచి వచ్చినాయి. అది నుంచి చేసినవి మొత్తం. కొన్ని దొరకకపోతే ఆయన ఓన్ వేరే ఇంతకుముందు వెళ్ళి పర్చేజ్ చేసినవి కూడా తీసుకొని చేసామండి. దగ్గర దాకా హైదరాబాద్ లో తిరగని షోరూమ్ లేదండి, ఎతికాను మొత్తం అన్ని ఆయన వేసుకొని. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అన్నారు జగత్ బాబు గారి లుక్ డిఫరెంట్ గా ఉంది, బాలకృష్ణ గారి లుక్ డిఫరెంట్ గా ఉంది. అంటే సో దానిలోనే ఒక స్టైల్ వచ్చేసిందండి. అంత ఇంట్రొడక్షన్ క్యారెక్టర్ లాస్ట్కి వచ్చేసా, డైలాగ్ దగ్గరికి వచ్చేసాం. దగ్గరికి ఆల్మోస్ట్ డైలాగ్ దగ్గరికి, జయప్రకాష్ రెడ్డి గారి డైలాగ్ దగ్గరికి వచ్చి అలా కూర్చొని అలా చూశాను. ఆ మెట్లు కనపడుతున్నాయి, ఎంత మనిషి. ఇద్దరు ముగ్గురు చెప్పాను, చూశానండి. అక్కడి నుంచి వాడు ప్రయాణం మొదలుపెట్టి స్టార్ట్ అయితే జర్నీ. అక్కడి నుంచి నరుక్కుంటూ మెట్లు దిగి మళ్ళీ అక్కడి నుంచి నరుక్కుంటూ జర్నీ. ఫైట్ కాదు, జర్నీ. అంటే ప్రతిదీ ఒక ఎపిసోడ్, ప్రతిదీ ఒక స్టోరీ. ఆ విషయం ఏంటంటే అండి, అది 2 ప్రొఫైలర్తో చేస్తున్నామండి. ఓ మై, అంటే గాలి ఎవరన్నా మధ్యలో ఇలాంటి వాళ్ళు వెళ్తే కొట్టుకుపోతారు, అంత హెవీ వెళ్తుంటుందండి. అంటే కాస్త పీలగా ఉన్న వాళ్ళు వెళ్తే వెళ్ళిపోతారు, అంత ఇది ఉంటుందండి. ఆ దీనిలో ఆ డైలాగ్ చెప్పాలి. 36 టేక్స్ అయినాయండి. ఎందుకంటే ఆ గాలి కళ్ళు ఆయన మాట్లాడుతుంటే కళ్ళలోకి చోటు కొట్టుద్ది. ఏది మామూలుగా వెళ్ళేద్దా, డస్ట్ కానీ ఆకులు అలములు మొత్తం వెళ్తుంటే కానీ అది వెళ్ళాలి. వెళ్తేనే ఇంపాక్ట్ మెయిన్ దానివల్ల. నో మ్యానిపులేషన్స్, నో అసలు దానికేమో కాంప్రమైజ్ కాటల్లా. అలా చేయడం జరిగిందండి అది. బాలయ్య గారు అసలు ఈ బైక్ ఒక డిజైన్ చేయించుకోవాలని, దానిపై ఎన్బికే ఉండాలని, అది లెజెండ్ కి వాడాలని ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? వాజ్ ఇట్ బోయపాటి శ్రీనివాస్ ఆర్ యువర్స్? ఓన్లీ డైరెక్టర్. నేను మామ్ బయట కూడా అవుట్ సైడ్ ఆల్వేస్ బాబు ఇది ప్రపంచంలో ఇద్దరే వాడతారు. ప్రపంచంలో ఇద్దరే చేసుకుంటారు బయట. ఒక ఆయనేమో ఆయన కీర్తి చేసులు ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రి తమిళనాడు, తర్వాత బాలయ్య, మనం వీళ్ళిద్దరే. అసలు ఈ బైక్ ఏదైతే ఉందో ఇది ఒక స్పెషల్ ఎడిషన్ గా, ఒక ఫీచర్డ్ బైక్ గా మీరు తీసుకొచ్చారు, డిజైనర్ బైక్ గా. దాని గురించి ఎక్కడ చేయించారు, ఏమిటి మేక్ ఏంటి? అంటే ఇది మొత్తం ముంబైలో చేశారండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే అండి, హార్లీ డేవిడ్సన్ కావాలంటే ఏదంటే అది వస్తుందండి. మనకు కావాల్సిన విధంగా బాలయ్య బాబు కూర్చుంటే ఆయన బాడీ లాంగ్వేజ్కి పర్ఫెక్ట్గా ఉండేలా ఒక బైక్ కావాలి. సో అందుకని దీన్ని పర్ఫెక్ట్గా ఆయన కూర్చుంటే ఎలా ఉంటుంది, ఆయన మెజర్మెంట్ ఏంటి, దేని మీద కూర్చుంటే ఎలా ఉంటుంది, ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్గా అనుకొని అప్పుడు ఒక ఎన్ఫీల్డ్ తీసుకొని నా ప్రొడ్యూసర్స్ని కూర్చోబెట్టి మెయిన్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలండి. ఇది 1.5 lakh పెట్టుకొని ఇంకొక 5 lakhs పెట్టి చేయించామండి. అట్ ది సేమ్ టైం సఫారీ ఆల్సో అండి. అది కూడా ఆ లుక్ ఓల్డ్ సఫారీలో వస్తుంది. ఓల్డ్ సఫారీ తీసుకొని ఇంజిన్ మొత్తం కొత్తది వేయించి మీరు అలా చూస్తే దాని ఆ సఫారీలోనే మీకు లైన్ కనిపిస్తుంది. దాని ముందు ఉన్నది కాదు, అసలు దాన్ని చూస్తేనే మీకు లైన్ కనిపిస్తుంది. ఒకే ఒక క్వశ్చన్ నేను అడుగుతానండి మిమ్మల్ని. మీరు బాలయ్య గారిని అభిమానిస్తారా, ప్రేమిస్తారా? ఆయన్ని మీరు అంటే ఆయన్ని మీరు దిగిపోయారు, ఆయన మీలో దింపుకున్నారా, ఏం చేశారు? అలా ఏం కాదండి, మెయిన్ బాలయ్య బాబుని మెచ్చుకోవాలండి. ఏంటంటే ఎప్పుడు మాకైనా ఒక జోష్ ఎప్పుడు ఇది చేస్తామంటేనండి, మనం చెప్పినట్టు పర్ఫెక్ట్గా చేయగలిగే వాళ్ళు కావాలండి. అప్పుడే నేనేది చేయనా చేయగలిగేదండి. సో సబ్జెక్ట్ నుంచే నేను ముందు గ్రాఫ్ వేసుకుంటూ వస్తామండి. ఆ గ్రాఫ్ పర్ఫెక్ట్గా నా హీరో. ఇప్పుడు నేను మాట్లాడానంటే బాలయ్య బాబు కూడా తెలియకుండా నేను 2-3 డైలాగులు ఆయన డబ్బింగ్ చెప్పానండి. ఎవరికి అర్థం కాదండి, మీరు చూస్తే అసలు ఏం బాలయ్య బాబు లా ఉంటది. అసలు షార్ట్ మొదలెట్టేటప్పుడు సీనుకి బాలయ్య పోంతాడు. లెజెండరీ బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి ఈ టీమ్ కి, లెజెండ్ ఫ్యామిలీకి మళ్ళీ ఇంకొకసారి శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ.
బట్ ఇది మాకు ఒక చిన్న కోరిక. చెప్పు చెప్పు అంటే సార్ మాతో తంజావూరు బొమ్మని సామ్తోనే డాన్స్ చేస్తారు, మాతో ఎవరితో డాన్స్ చేయలేదు సార్. ఇప్పుడు మా కోసం ఒక చిన్న 6 అమ్మాయిలు ఉన్నారు, ముచ్చట మీకోసం పడుతున్నారు. 6 మంది వచ్చాం. అంటే బాలయ్య ఫ్లూట్ తేలా వచ్చినోడు సీతారాముల జంటల్లే రాధాకృష్ణుల ప్రేమల్లే గౌరీ శంకరులల్లే మీరు ఒకటవ్వాలి. ఇంగి నీలం రంగల్లే వెలుగు దీపానికి మల్లే ఆలు తేనె ఆలు మగలే కలిసుండాలి. పట్టు చీర బాగుందే, కట్టుబట్టు బాగుందే, చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే. బయట చందు బాగుందే, ఇట్లా నడుం బాగుందే, కుర్చీలలో పులుకే చూసి నా గుండె ఆగిందే. నీకోసంగా పుట్టిన అందం నీది కావాలి, నీ చూపులతో ఎదిగిన చందం నీకే ఇవ్వాలి. కింద అంటూ నువ్విస్తుంటే ఇంకే కావాలి, నీ ఇంగువ సొగసుల గుమ గుమ చూసి పచ్చ నోరూరి తంజావూరు